హాయ్ అండి. ఫౌజీ పోస్టర్ చూడగానే ఎలా అనిపించింది మీకు? అసలు ఆ లుక్స్ ఎట్లా చెప్పాలి, ఎవరి స్పిరిట్ చూసినాక ఈ పంచలో చూస్తుంటే అసలు వేరే లెవెల్ అండి. లిటరల్గా చెప్తున్నా, అసలు డార్లింగ్ గురించి సపరేట్గా చెప్పాలా. క్యూట్ క్యూట్ థింగ్స్, అసలు ఆయన పంచె కట్టి ఒక అది సమ్ ఎడారీ టైప్ అంతే కదా. అసలు ప్రభాస్ అంటేనే క్యూట్, క్యూట్ అంటేనే ప్రభాస్. సో ఎందుకు అనిపించడు అట్లా? నా కళ్ళతో చూడరు మీరు, మీకు కూడా అనిపిస్తుంది. రక్తం, ఆ గన్నులు, ఆ శవాలు ఏం కనపడట్లేదు మీకు? కనిపిస్తున్నాయి కానీ ఆ లుక్ లో క్యూట్ ఉండే కదా, అందుకు. సో అంటే స్పిరిట్ ని బీట్ చేసే పోస్టర్ రాదేమో అనుకున్నాము, మళ్ళీ అదే ప్రభాస్ నుంచి ఫౌజీ బీట్ చేసేటట్లు. యా అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు రాజసాబ్తో ఆగిపోకుండా కంబ్యాక్తో 2 మూవీస్తో వస్తుండు. సో ఈసారి 1000 CR పక్కా రాసి పెట్టుకోరు, అంతే. మళ్ళా తగ్గేదేలే ఈసారి. డార్లింగ్ లుక్స్ పోయినాయి ప్రతి సినిమాకి ట్రోల్. అవునండి, ఇప్పుడు డార్లింగ్ ఉన్న లుక్స్లోనే ఇప్పుడు ఎట్లుంటాడండి, ఏజ్ వైజ్ మారుతారు కదా. ఆయన ఏజ్కి ఆయన అట్లుండడం అనేది అసలు ఇంకా చెప్పాలా చెప్పుర్రి. ఆయనకున్నంత గ్రేజ్ అది నెక్స్ట్ లెవెల్ అది అసలు. December 3rd రిలీజ్ ఉంది, మరి ఎట్లుంటుంది అంటారు ఆ రోజు థియేటర్స్లో? రచ్చే లచ్చ ఖర్చు అయినా పర్లేదు, ప్రీమియర్ షో పుక్కర్లో చూసి వస్తాను నేను. టికెట్ మీకు? నేను పుక్కర్లోనే చూస్తాను అన్ని సినిమాలు, అందుకు. ఓకే, సో అంటే ఎలా అనిపిస్తుంది ప్రభాస్ లైనప్ చూసినప్పుడు? ఈ స్పిరిట్ కావచ్చు, ఇంకా ఈ ఫౌజీ కావచ్చు, కల్కి ఇట్లాంటి అండి. ఇప్పుడు కల్కి లాంటి మూవీస్ ఎన్ని వచ్చినా, రాక ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎన్ని వచ్చినా కానీ కూడా నా ఓట్ ప్రభాస్కే. ఎన్ని మూవీస్ ఎన్ని వచ్చినా, ఎన్ని బీట్ చేసినా నాకు ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ అసలు కొత్త, అసలు ఫ్యామిలీ స్టారు లవర్ బాయ్ అంతా చేసి ఇప్పుడు కొత్త లుక్స్తో వస్తుండు కదా. సో అది అనేది లిటరల్గా నేను వెయిటింగ్, అంటే ఎట్లుండబోతుంది. ఇన్ని రోజులు ఒకలా చూసినాం, ఇప్పుడు ఒకలా చూడబోతున్నాం. అంటే నాగవంశీ గారు కూడా పిచ్చ హైప్ ఇచ్చేసారు మూవీకి. క్లిప్ చూశాను, ఆడియన్స్ ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ అది ఒక డిఫరెంట్ వరల్డ్, పిచ్చెక్కిపోతారు ఆడియన్స్ అని చెప్పారు. ఎక్కిపోతారు ఖచ్చితంగా పిచ్చి. ఎందుకంటే అసలు ఆ పోస్టర్లు చూస్తుంటుంటేనే అసలు ఏంటి, అసలు స్టోరీ కూడా అర్థం కాకుండా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నంత అనిపిస్తుంది. ఆ పోస్టర్లకే ఇంతగానం, అంటే ఇంత క్యూరియస్ ఉంది అసలు ఏంది అని. ట్రైలర్ వదిలితే మాత్రం బీభత్సమే. ఇక అనురాగుడి గురించి ఒక మంచి లవ్ స్టోరీస్ చేసి, మన సీతారామం కావచ్చు, ఇట్లాంటి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా. అంటే ఇది కూడా అదే అనుకున్నారు, మంచి లవ్ స్టోరీ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తాడేమో అనుకున్నారు. అంటే పోస్టర్ న్యూస్ మోసపోవద్దు డూడ్. ఎందుకంటే అసలు మూవీ చూసినాకనే దానికి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వాలని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ పోస్టర్లు చూసి ఎప్పుడెప్పుడు డిసెంబర్ దాకా వెయిట్ చేయాలా అని అనిపిస్తుంది నాకు. రిలీజ్ చేయొచ్చు కదా కానీ నా కోసం వాళ్ళ స్కెడ్యూల్స్ అన్నీ బిజీ ఉంటాయి కదా. సో అందుకు మొత్తానికి 1000 crores పక్కా అంటారు. పక్కా రాసి పెడుతున్నా. ఫౌజీ కానీ, స్పిరిట్ కానీ, కల్కి కానీ ఇచ్చి పడేస్తే 1000 CR పక్కా. ఓకే, థ్యాంక్ యూ.